ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఏలూరు కార్పొరేషన్ సంబంధించి ఏదైతే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉందో దెందులూరు నియోజకవర్గానికి బార్డర్లో, మరి అది తెల్లారుజామున ఏదైతే మెన్నంతా కూడా చెరువు చుట్టూతా తిరుగుతారో దాంట్లో నుంచి ఓట బయటకు వస్తుందని చెప్పారు. ఒక అరగంటలో ఆ ఓట పెరగడం జరిగింది, బయటికి వెళ్ళిపోవటం. ఇది వెంటనే అధికారులకి ఇంటిమేషన్ ఇవ్వటం, మేయర్ గారు, కార్పొరేషన్ అధికారులు, కమిషనర్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడికి రావడానికి ఏ ట్రాక్టర్కి కానీ లేకపోతే ఏ లారీ రావడానికి కానీ ఏ మిషన్ రావడానికి కానీ ఇక్కడికి దారే లేదు. దీన్ని అంతటా కూడా దారి అంతా వేసుకుని వచ్చేసరికి జేసీబీలు ఇక్కడికి వచ్చేసరికి రమారమి 2 గంటలు పట్టింది. ఈలోపు రమారమి 4 మీటర్ల గండి దాకా, అంటే గండి అంటే వాటర్ లీకేజ్ పెరగడం జరిగింది. ఇప్పుడు రమారమి 1 మీటర్కి తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా పూర్తిగా అరికట్టకపోతే మరి లోపల ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఏలూరు నియోజకవర్గానికి ఇదే 50 రోజులు కూడా వాటర్ ఇచ్చే ట్యాంక్ ఇది. దీనికి సంబంధించి మరి ఎవరైతే ఇరిగేషన్ రిటైర్ ఎస్సీ ఉన్నారో వాళ్ళతో కూడా వీళ్ళు పబ్లిక్ హెల్త్ వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఏదైతే ఏ విధంగా చేయాలనేది అవన్నీ కూడా చేస్తున్నారు. ఇసుక మూటలు 10,000 బస్తాల దాకా కావాల్సి వస్తుంది. అలాగే జేసీబీలు, లారీలు, ట్రాక్టర్లు రావడానికి కూడా ర్యాంప్ వేయడం జరుగుతుంది. యుద్ధ ప్రాతిపదికన 1 గంటలో ఏదైనా సరే ఒక 4-5 గంటలు పడుతుంది ఇదంతా కూడా క్లియర్ ఆఫ్ చేయాలి అని. అంటే ఇదంతా కూడా చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. అందరూ పొద్దున్న నుంచి కూడా, ఉదయం నుంచి కూడా అందరూ ఇక్కడే ఉన్నారు. ఇదంతా కూడా ఎందుకంటే ఏలూరు ప్రజానికానికి ఏ ఇబ్బంది జరగకూడదు అని అంటే దీన్ని ఇమ్మీడియట్గా, ఎందుకంటే ముందు అరికట్టిన తర్వాత దీనికి ఏదైతే డ్రిల్ వేసి దాంట్లో ఇసుక అని చెప్పి ఆయన చెప్పారు. ముందు అరికడటానికి గల చర్యలన్నీ కూడా వీళ్ళు తీసుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.